చాలామంది పూజకు పూలను సమర్పిస్తూ ఉంటారు. భక్తులు భక్తితో ఏది సమర్పించినా తీసుకుంటాడు భగవంతుడు. అయితే మనం పూజించే ప్రతి దేవుడికి ఇష్టమైన రోజులు, పువ్వులు, రంగులు ప్రత్యేకించి ఉంటాయి. భక్తులకు ఇష్టమైన దైవాలుంటే ఆయా దేవతలకు కూడా ఇష్టాలుంటాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి. లక్ష్మీదేవి కలువ పూలు. ఐశ్వర్యానికి అతిథి దేవతైన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చొని ఉంటుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీదేవిని కమలాలు, తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మి కరుణిస్తుంది. గణేశుడు ఎర్రటి పుష్పాలు. అడ్డంకులను తొలగించే గణేశుడు లక్ష్మీదేవి వల్లే ఎర్రటి పుష్పాలను అందుకుంటాడు. ఎరుపు, నారింజ రంగుల్లో ఉండే బంతి పువ్వులంటే ఉండ్రాల ప్రియుడు వినాయకుడికి చాలా ఇష్టం. బంతిపూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఎర్ర బంతి పూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. ఎర్ర మందార, గన్నేరు పువ్వులు కూడా గణేశుడికి అత్యంత ఇష్టమైన పువ్వులు. సరస్వతీదేవి మోదుగు పువ్వు. ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. ఆమె మనసు, ఆత్మ స్వచ్ఛతను సూచిస్తుంది. కానీ ఆమెకు ఇష్టమైన రంగు పసుపు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. సరస్వతికి ప్రార్థనలు చేసేటప్పుడు పసుపు పువ్వులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. శివుడు ఉమ్మెత్త. నీలకంఠుడికి పూజించే భక్తులు ఉమ్మెత్తతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది. ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్ళతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. వాటితో పూజ చేస్తే అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించే ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది. కాళీమాత ఎర్ర మందారం. కాళీమాత నాలుక రంగులో పూసే ఎర్ర మందారాలు ఆ రంగు కాళీమాతలోని ధైర్యాన్ని, సాహసాన్ని సూచిస్తాయి. 108 ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే కోరిన కోరికలు తీరుతాయంటారు. అంతేకాకుండా కాళీదేవికి ముదురు ఎరుపు, గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు. మహావిష్ణువు పారిజాతాలు. సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతి. క్షీరసాగర మదనం జరిగేటప్పుడు పారిజాత వృక్షం పుట్టిందని, దాన్ని విష్ణువు తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్లారని చెప్తారు. ఆ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తారు. హనుమంతుడు మల్లెపూలు. మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజ సమయంలో మల్లెపూలను సమర్పిస్తారు. ప్రతి శనివారం బజరంగ బలికి తమలపాకులు, అద్భుతమైన పువ్వులు సమర్పిస్తారు. శ్రీకృష్ణుడు కందబ పుష్పాలు. కందబ వనంలో చాలా కాలం గడిపేవాడు. కందబ పుష్పాలు సువాసనతో బంతిలా గుండ్రంగా ఉంటాయి. పారిజాతాన్ని శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గపు వృక్షంగా చెప్తారు. కాబట్టి కృష్ణుణ్ణి పూజించడానికి కూడా పారిజాతం గొప్పది. శనిదేవుడు నీలిరంగు పూలు. నీలిరంగు పూలను శనికి సమర్పించాలి. నీలం శంఖం పూలతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు.